ఎంతో కొంత ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని, శాస్త్రాన్ని మనం పరీక్షించుకొని, చెప్పించుకోవడం ద్వారా ఒక అద్భుతమైన జీవితాన్ని మనం అనుభవించేదానికి అవకాశం కలుగుతుంది. ఓకే. దుర్ఘటనలు ఏమన్నా ఉంటే దీని ద్వారా తీసేయడానికి మనకి చాలా గొప్ప అవకాశం అచ్చచ్చా! కలుగుతుంది. ఓకే. కాబట్టి మీరన్న ప్రశ్నలో ఆన్సర్ అయితే ఇది. రైట్ గురుగారు. మళ్ళొకసారి అడుగుతున్నాను. ఈ మీ లలాటం మీద ఇవి హ్మ్. ఎట్లా సాధ్యం గురుగారు? అది హ్మ్. ఎట్లా వచ్చినాయి మీకా నామాలు? ఓకే. సహజంగా తిరునామం అంటారా అది? అవును. ఆ! ఇక్కడ నిలువుగా ఉన్నది తిరునామం. ఆ! ఇలా మనం చూస్తే అవును. కనిపిస్తుంది. అవును. మీరు ఇట్లా అన్నా కనబడుతుంది. ఇట్లా ఊరికే జస్ట్ ఇలా ఇలా అన్నా అబ్బబ్బబ్బా! గూడా అద్భుతంగా. మీకు అవును. కనిపిస్తుంది. అవును. ఇలా ఊరికే చేత్తో ఇలా అన్నా గూడా పర్ఫెక్ట్‌గా ఇలా తిరునామం అవును. పడుతుంది. అవును. ఇది సహజ సిద్ధంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం అంతే. ఓకే. అంటే ఏదో ఒక కారణ జన్మ అంతే. కాబట్టి మనకి చేతనైనంతలో, మనకి వచ్చినంతలో మనం ఈ సమాజానికి ఏం చేయొచ్చు. హ్మ్. నాది విశేషంగా ఏంటంటే ఎక్కువ సేవా వృత్తి నాకెక్కువుంటుంది. అవును. సేవ ఎక్కువ. ప్రయారిటీ నేను ఎక్కువగా సేవకిస్తాను. ఎటువంటి సేవ అంటే భగవంతుని యొక్క సేవ. హ్మ్. కాబట్టి ఎందుకో కారణ జన్మతో ఇచ్చాడు. మనకేమి సంబంధం కరెక్ట్. లేదు గదా! అవును. జనరల్‌గా అయితే. ఈ జ్యోతిష్యం అనేది, అదే ఈ గదా! అన్నమాచార్య కీర్తనలనేవి పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం. నిజంగా. కాబట్టి నిజంగా. నీవు అవును. నాకిచ్చావు. దీన్ని నేను పరిపూర్ణంగా నీ ఉపయోగించు. సేవకై వాడతాను.